నేడు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా ఎకరాకు 6,000 రూపాయలు జమ. అందులో కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ రోజు మనకు ఖమ్మం జిల్లాలో జరగాల్సినటువంటి సభ కొన్ని అనివార్య కారణాలు, వాతావరణం దృష్ట్యా చాలా వర్షాలు అడ్డుపడడం వలన మనకైతే ఆ యొక్క వేదికను మార్పు చేయడం జరిగింది. అదే విధంగా మనకు ఈ యొక్క రైతు భరోసాలో కూడా మార్పులు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అకౌంట్లో జమ అవుతుంది, మరి ఎవరెవరికి రైతు భరోసా అకౌంట్లో జమ కానుంది అనేటువంటి పూర్తి వివరాల గురించి తప్పకుండా మనమైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరైతే చూడాల్సినటువంటి ఈ వీడియో. మనకైతే ఈరోజు రైతు భరోసా అకౌంట్లో జమ కానుంది కాబట్టి మనము ఎన్ని ఎకరాల వరకు వస్తుంది, ఎవరికి వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. రైతు భరోసా నిధుల విడుదల వేళ కీలక మార్పు, ప్రభుత్వం తాజా నిర్ణయం. రైతు భరోసా నిధుల విడుదల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ఈ నెల 30న ఖమ్మం జిల్లా మదిర వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. అక్కడ నుంచే అర్హత ఉన్న అందరి రైతులకు రైతు భరోసా నిధుల విడుదలకు డిసైడ్ అయ్యింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయం మార్పు చేసింది, వేదికను మార్చింది. అదే సమయంలో రైతు భరోసా నిధుల విడుదల పైన స్పష్టతనిచ్చింది. అయితే మనకు ఖమ్మం జిల్లా మదిరలోనైతే మనకు రైతు ఆశీర్వాద వేదిక సభను నిర్వహించి ఆ వేదిక ద్వారానైతే రైతు భరోసా డబ్బులను అర్హత కలిగినటువంటి అన్నదాతల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ముందు నిర్ణయం తీసుకుంది. తర్వాత వేదికను మార్చి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలోనైతే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి రైతులకైతే రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ కావడం జరిగింది. మదిర నియోజకవర్గంలో జరగాల్సిన రైతు భరోసా సభను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రేపు అంటే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా సభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు పాల్గొని రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటుగా రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సభ నిర్వహణకు వాతావరణము అనుకూలించలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మదిర రైతు సభను ప్రభుత్వము తక్షణమే రద్దు చేసింది. మదిరలో బహిరంగ సభ రద్దయినప్పటికీ నిధుల విడుదలలో ఎలాంటి ఆలస్యం జరగదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే భారీగా కురుస్తున్నటువంటి అటు సైడ్ వర్షాలు కురుస్తున్నాయట బాగా, అందుకోసం అని చెప్పేసి అక్కడ జరగాల్సినటువంటి సభను అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సభా ప్రాంగణము చాలా వాటర్తో ఉండడం వల్ల మరియు అక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఒక సభను అయితే క్యాన్సిల్ చేసి హైదరాబాద్ శిల్పకళా వేదికకు మార్చడం జరిగింది. ఈరోజు సాయంత్రం అయితే మనకు అర్హత కలిగినటువంటి అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులను అయితే మనకు ముఖ్యమంత్రి గారు అయితే అకౌంట్లో జమ చేయనున్నారు. ఇప్పటికే రైతు భరోసా మార్గదర్శకాలపై సుదీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వము అర్హులైన ప్రతి రైతుకు ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంది. పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఈ వానాకాలం సీజన్లో ఈ నిధులు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ముఖ్యమంత్రి సభలో నిధుల విడుదల చేయగానే రైతుల ఖాతాలో DBT పద్ధతి ద్వారానైతే డబ్బులు జమ కానున్నాయి. ఈసారి అర్హత ఉన్న రైతుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జూలై 5వ తేదీ వరకు పథకంలో లబ్ధిదారులుగా లేని వారికి దరఖాస్తు చేసుకునే గడువును నిర్ణయించింది. వారి దరఖాస్తులు పరిశీలన చేసి ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు అర్హత ఉంటే వారికి రైతు భరోసా నిధులు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ కావడం జరిగింది. అయితే అర్హత కలిగిన అన్నదాతలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి జూలై 5వ తేదీని చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేయడం జరిగింది. జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారి యొక్క అప్లికేషన్లు పరిశీలన చేసి వారు నిజమైనటువంటి అర్హులేనని గుర్తిస్తే వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ కావడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఎవరైనా కొత్తగా మీరు భూములు కొనుక్కొని పట్టా చేసుకున్నటువంటి రైతులు, అది వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అయితే తప్పకుండా మీరైతే అప్లై చేసుకుంటే రైతు భరోసా అయితే రావడం జరుగుతుంది. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.